మాజీ సీఎం జగన్ అన్న బయటకు వస్తే ఓ బాధ ఉన్నది, రాకుంటే ఓ బాధ ఉన్నది. ఇక ఎవరిదన్నా పెళ్లిళ్ళు శుభకార్యాలు ఎవరైనా కాలం చేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటి వాళ్ళని పరామర్శిస్తేందుకు కార్యకర్తలు పార్టీ లీడర్లు జైల్లో పడితే వాళ్ళను మందలిస్తేందుకు అప్పుడప్పుడు అన్న బయటకు వస్తుంటాడు. ఇక అట్లా వచ్చినప్పుడు ఉప్పనోలో ఇరుసుకపడుతుంటారు అభిమానులు కార్యకర్తలు. అన్నను దగ్గరికి వెళ్ళి చూడాలి, అన్నకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి, అన్నతోటి సెల్ఫీ ఫోటో దిగాలి, అన్నతోటి మాట్లాడాలన్న కాయిస్ తోటి మీదకి ఎగబడుతున్నారు ఇట్లా. నిన్న గదే కథ అయింది. అనంతపురం జిల్లా ఉర్వకొండ వైసీపీ ఇన్ఛార్జ్ కొడుకు పెళ్లి ఉంటే దేవనార్తి పెట్టి బుక్కడంతా తినొస్తాయని పెళ్లికి వచ్చిండు జగనన్న. ఇక చూడు కార్యకర్తలు చుట్టూ జామ్ అయ్యి అన్నకు మొసమరకుండా చేసిరు. ఊపిరాడ సందు లేనట్టు చుట్టూ చేరే వరకు అన్న గన్మేన్లు తాడేసి జనాలను ఆపే ఇకమత్ చేసిరు. కానీ ఏడా తాడు కిందికెళ్ళి ఈగొచ్చి జగన్ అన్నకు షేక్ హ్యాండ్ ఇస్తేందుకు ఎగబడ్డారు. ఇక ఆడోడు ఈడోడు శీతోగాలు మోపైతారు కదా, నాకు షేక్ హ్యాండ్ ఇస్తలేడు, నా దిక్కు చూస్తలేడని కోపం పెట్టుకున్నారో ఏందో కానీ పాపం అన్న చెయ్యి మీద గోర్లతోటి అడ్డగోలుగా గీరిరు. దెబ్బకు అన్న చెయ్యి మీద నెత్తురే వెళ్ళిందట పాపం. ఇక జగన్ అన్నకు అట్లా చేసే వరకు సెక్యూరిటీలకు ఏడలేని కోపం వచ్చింది. ఇక తొవ్వియకుండా అడ్డం నిలబడ్డ అభిమానులు కార్యకర్తలను ఇయ్యర మేర జోపిరు, పెక్క అన్నిడిచిపెట్టిరు. జరుగు అని చెప్తే అర్థమైతే ఎదురాబాయి మనసులో ఇంకేమన్నా నాని సీరియస్ అయిపోయి చెట్ట జరిసిరు. పాపం అన్నకు ఇక ఎటు పోకుండా చుట్టూ గిరేసే వరకు గన్మేన్ల నడిమిట్లా బీరిపోయి చూడబట్టిండి. ఇట్లా చూసిరు అభిమానులని దగ్గరికి రానిస్తే ఓ బాధ, ఇక దూరం ఉంచితే ఇంకో బాధ. ఎట్లున్న తప్పే ఉన్నది కదా పాపం.